మన తెలంగాణ ఆంధ్ర అని కాదు, అంటే ఎక్కువ శాతంగా ఎవరు ఉన్నారు అనేది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఇంట్లోనే ఉన్నాం, ఈ గుడిసెలనే ఉన్నాం, శిల్పారంలో డ్యూటీ చేసుకున్నాం, ఏడ దొరికితే ఆడ చేసుకున్నాం, మా కడుపు నిండాలని మేము కోరుకున్నాం అంతవరకే. కానీ ఇప్పుడు ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళిపోమని మా దీనికి బండ్లు తీసుకొని వస్తే పొకిలింగ్ తీసుకొస్తాం, మేము ఇవన్నీ తీసుకొస్తాం, మేము ధర్నా చేస్తాం, లాఠీ చార్జ్ చేస్తాం అని అంటే మేము ఎక్కడ వెళ్ళిపోవాలా సార్? ఈ టైంలో మేము కూడా మేము అసలమే కదా, ఓట్లకైతే అవసరం అయితే ఓట్లకు వస్తారు, మాకు నీళ్లు లేవని పట్టించుకోరు, బాత్రూమ్ లేవని పట్టించుకోరు. ఇగో ఈ గుడిసెల కవర్ కప్పుకొని మేము కష్టం చేసుకుని బతుకుతున్నాం సార్. మాది కూడా మా ఇబ్బంది కూడా చూడాలి కదా సార్. నువ్వు సీఎం అని గెలిచినావు కదా, మాకు ఇబ్బంది చూడాలి కదా. మేము పేదలం ఓటేస్తేనే కదా నువ్వు గెలిచింది. మమ్మల్ని ఎక్కడ వెళ్ళగొడతావు? మమ్మల్ని చంపుతావా? ఈ గుడిసెల మొత్తం పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకుంటాం. నీ ఏడు దాకా అయితే ఆరు దాకా వస్తాం, మేము అందరం ఏడు దాకా అంటే ఆరు దాకా వస్తాం సార్. ఆ టైంలో మాకుంది. నీ దాకా నీకు నీ ఇంటికి రమ్మంటావా, నీ ఆఫీస్కి రమ్మంటావా, ధర్నా చేయమంటావా? చేసేందుకు సిద్ధాంతంగా ఉన్నాం సార్. మేము ప్రతిదానికి కూడా సిద్ధాంతంగా ఉన్నాం. వేరే జాగాలు ఇస్తా అంటే మీకు వేరే జాగా ఇస్తే సిద్ధాంతమే సార్. మేము ఎక్కడ ఇచ్చినా మాకు గుడిసె తలం కావాలి. మాకొక్క గుడిసె తలం ఉంటే మేము బతకగలుగుతాం. మాకు కావాల్సింది మేము కోరుకున్నది అదే. మేము ఈ తలం నువ్వు తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. మాకు ఏమన్నా నీడ కావాలి, ఏమన్నా ఒక గుడిసె తావు కావాలి. నువ్వు ఏమి ఇచ్చినా మేము తీసుకుంటాం. మేము అక్కడ బతకగలుగుతాం. మా జీవితంతో ఆట ఆడుకోకుండా మా జీవితంలో బతికేందుకు మాకు పిల్లలు జల్లలు కుటుంబంతో ఉన్నాం. మేము ఇక్కడ పాములనక పుట్టలనక తేలనక ప్రతి ఒక్క నీళ్లు లేక ఇంటింటికి అడగొచ్చుకొని బతుకుతున్నాం సార్. మేము మా కష్టం ఎవరు చూస్తలేరు, మా బాధ ఎవరు పట్టించుకుంటలేరు. ఓట్లకైతే ఎన్ని పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీలలో వస్తారు. మాకే అని ఓటు ఇవాళ మాకు ఎవరు సాయం ఉన్నారు సార్? మాకు ఎవరు సాయం రావద్దా? మేము మనుషులం కావా? మేము కూడా గవర్నమెంట్ లాంటి వాళ్ళమే, మేము మీ లాంటి వాళ్ళమే కదా. మేము లేని బతుకు మీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మేము ఓటేస్తేనే కదా నీకు వచ్చింది, నీకు గెలిచింది. మరి మీతో పాటు మేము ఉండాలి కదా. మేము బతకొద్దా? మేము బతికేందుకు ఇష్టం లేదా? మమ్మల్ని ఎక్కడ తోలిస్తావో ఎక్కడ ఇస్తుంది కూడా సిద్ధాంతమే సార్. మేము బతికేందుకు కావాలి, మాకు తలం కావాలి. మా పిల్లలతోటి మేము మా కుటుంబాలతోటి మేము బాధపడాలంటే శిల్పారం వల్ల ఎంత జీతాలు వస్తాయమ్మా? ఎందుకంటే అంటే నేను చెప్తా, ఒక సింగిల్ బెడ్రూమ్ గానీ సింగిల్ రూమ్ గానీ 10,000 15,000 రూపాయలు అంత జీతాలు ఉన్నాయా మీకేమైనా? లేవు. మాకున్నది ఎంత? 10,000 రూపాయలు. ఈ 5,000 కాంచి డ్యూటీ చేసినాం సార్. 1,000 రూపాయల కాంచి డ్యూటీ చేసినాం. చంద్రబాబు ఉన్నప్పుడు 1,000 రూపాయలు, రాజశేఖర్ ఉన్నప్పుడు 3,000. అప్పటి నుంచి ఇప్పటి నుంచి కొట్లాడుకుంటా 10,000 రూపాయలు ఇస్తున్నారు సార్. మాకు ఇప్పటిదాకా కూడా మాకు ఏ తలం లేదు, ఏ దారి లేదు. మాకు ఎక్కడ పోదామంటే దారి లేదు. మాకు చేన్లు లేవు, శెల్కలు లేవు, బిల్డింగులు లేవు. మేము ఉండేది గుడిసెలలో సార్. మేము మా బతుకు పేద బతుకు. ఇప్పుడు మేము 10,000 రెంట్ చేసి 10,000 డ్యూటీ చేసి మేము 12,000 అద్దె ఎక్కడ కట్టాలి? మేము కడుపుకేం తినాలి? ఇంకా 2,000 ఎక్కడికి వెళ్ళి తెస్తాం సార్? మేము చెప్పు. మాకు ఎక్కడున్న రంగారావు సార్, ఆయన పేరు ఏందో, రంగారావు సార్ మాకు న్యాయం చేయాలి. మాకు న్యాయం చేసి మా బాధలు ఏందో పంచుకుంటే మా ఆయనకు ధన్యవాదాలు.